నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 7వ తారీఖు 2025 గురువారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ రోజు సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం మీదకి, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వక్రంగా వృషభంలోను, శుక్రుడు సింహంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ రోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని మార్పులు, అనగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా కొన్ని మార్పులు, ప్రయాణాలు, తర్వాత ఆంతరంగిక శత్రువుల యొక్క ప్రబలం అంటే వాళ్ళు ఎక్కువగా మీ మీద రైజ్ అయ్యేటట్టుగాను సూచిస్తోంది. అయినప్పటికీ మీకు గురుగ్రహ బలం అధికంగా ఉండడం వల్ల ఈరోజు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. మీ అంతటా మీరు ఇక్కట్లు తెచ్చుకుంటేనే తప్ప ఎవరు ఈరోజు మీకు ఎటువంటి హాని చేయలేని పరిస్థితి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీరు శాంతియుతంగా వ్యవహరిస్తే విజయం సొంతమవుతుంది. దీంతో పాటు ప్రయాణ యోగం కూడా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. నూతన విషయాలు కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటారు, దానికి అనువైన సమయము. విద్యార్థులకు మెరుగైన రోజులు, వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపుని దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత అలసట ఉన్నప్పటికీ మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. కుటుంబ విషయాల్లో కొన్ని సడలింపులు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో సంతోషించదగిన అడ్జస్ట్మెంట్సే ఉంటాయి, కానీ బాధించేవైతే కాదు. సంతోషించదగిన విషయము. అయితే ఆదాయం అయితే మాత్రము ఎప్పట్లాగే ఉంటుంది. భూ వ్యవహారాలు ఏవైనా మీకు ఉంటే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత గ్రహరీత్యా, జాతకరీత్యా, గోచార రీత్యా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలలో పార్ట్నర్స్ అంటే బిజినెస్ లో పార్ట్నర్స్ కావచ్చు, లేదా ఇంట్లో దాంపత్యంలో పార్ట్నర్స్ కావచ్చు, ఏదైనా వ్యవహారాలలో ట్రాన్స్పరెన్సీగా ఉండడము అంటే పారదర్శకంగా ఉండడము, అభిప్రాయాలు షేర్ చేసుకోవడము, ముందుకి నమ్మకంగా ముందుకు వెళ్ళినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాల మీద సంతకం చేసే అవకాశాలు కూడా వస్తాయి మీకు. వాటి మీద సంతకం నిరభ్యంతరంగా చేసేసుకోవచ్చు. అయితే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ధనపరంగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా మీకు విష్ణు సంబంధిత ఆలయాలను మీ దగ్గరలో ఉన్నవి సందర్శనం చేసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది లేని వాతావరణం కనబడుతోంది. అధికారులతో పరస్పర అవగాహనలో కనుక తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే మంచిదిగా చెప్పడం జరిగింది. అదే మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మానసికంగా కొంత ఉల్లాసం ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా సక్సెస్ సాధించే రోజు ఈ రోజు. ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకోకండి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్స్ రావడము, ప్యాకేజ్ పెరగడము, ఇలా మీరు అనుకున్న దిశలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు 10 రూపాయల లాభం అనుకుంటే 15 రూపాయల లాభం వచ్చేటట్టుగా ఈ రోజు సంతోషంగా ఉండే అవకాశం కనబడుతోంది. సహజపూరితమైన నిర్ణయాలు ఈ రోజు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా డేర్గా తీసేసుకోండి, సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని మాత్రము ఉదయం పూట పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల మీద చర్చలు జరగడము, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. స్త్రీల పనుల్లో చురుకుదనంగా ముందుకు అడుగు వేస్తారు. ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా కొంచెం ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ పొరపాట్లు కొన్ని అపోహలకు దారి తీయవచ్చు.
కాబట్టి ఈ విషయం ఫాస్ట్గా వెళ్ళడం బాగుంది, కానీ ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ చేసినట్టయితే కనుక ఉదయం పూట కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. అయితే మీ మాటలకు గౌరవం పెరగడంతో పాటుగా వాణిజ్య విభాగాలలో అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆకస్మిక లాభాల యోగం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే ఆలోచనల మీద మీకు ఆచరణ ఉండాలి. మీ ఆలోచనలనే ఉంచకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుందరకాండ పారాయణ చేయడంతో పాటు చేయడం కుదరదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ వినే ప్రయత్నమైనా ఉదయం పూట చేసినట్టయితే కనుక గ్రహరీత్యా జాతకరీత్యా గోచార రీత్యా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు కనబడుతున్నాయి. మీరు చేపట్టే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా మీరు గౌరవించాలి. అయితే పొదుపుగా ఈ రోజు ఉండండి. అనవసరమైన డబ్బు విలాసంగా ఖర్చు పెట్టే ప్రయత్నము ఈ రోజు అస్సలు చేయకండి. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, సేవింగ్స్ చేసుకోవాలన్నా, ఏదైనా దాచుకోవాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మంచి రోజు, లాభాలు వచ్చే రోజు. మంచి రోజు అంటే మీకు ఈ రోజు పెట్టింది ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చేందుకు అనుకూలమైన రోజు అన్నమాట ఇది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ బెల్లము వడపప్పు ఈ రెండింటిని నివేదన చేసి మీరు కొంత అక్కడ ఇచ్చుకుని కొంత మీరు తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల ఆకస్మిక ఉత్సాహము, అంటే నిన్న అంతా మీకు ఒక ఇబ్బందికరంగాను డల్గా ఉంటే కనుక ఈ రోజు అత్యంత ఉత్సాహంతో మీరు చేయగలుగుతారు. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. దీంతో పాటు కొంత మీకు అహంకారం అనేది ఎక్కువ ఉంటుంది. బై డిఫాల్ట్ మీకు నేను అహంకారం అంటే మాటల్లో చూపిస్తారు, చేతల్లో చూపిస్తారు. ఇలా కొన్ని ప్రయత్నాలు మీరు అహంకార ధోరణిలో ఉండడం వల్ల కొన్ని నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడమా లేదా పూర్తిగా తగ్గించుకోవడమా అనేది మీ చేతుల్లో ఉంది. బోధన, రచన, ఉపన్యాసాలకు ఈరోజు మంచి అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము గోశాలలో గోమాతకు మీరు ఏదైనా ధనం కానీ లేదా గ్రాసం కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. మీకు కొన్ని పనుల్లో ఆలస్యం జరగడము, ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో నిరీక్షణ అంటే వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడము కనబడుతోంది. మౌనం తోడైతే కనుక మంచి ఆయుధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మంచిగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. నల్ల వస్త్రాన్ని దానం చేయండి. శని భగవానుడి యొక్క జపాన్ని తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు కోరిన విషయాల పట్ల కొంత ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. స్నేహితుల ద్వారా కొన్ని అవకాశాలు మీకు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. గ్రూపు పనుల్లో అంటే మీరు గ్రూప్ లీడర్ అయినా లేదా అంటే ఒక లీడర్ అయినా కానీ మీరు ఏం చేయాలంటే వారి యొక్క మీ గ్రూప్ సభ్యుల యొక్క నిర్ణయాలకు ఆమోదం తెలపండి. వారిని డినై చేయకుండా వాళ్ళ నిర్ణయాలు కొట్టి పడేయకండి. ఈరోజైతే మాత్రము వారి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు ఈరోజు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు మీ ప్రతిభ గుర్తింపుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి మీకు ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, మరేదైనా సహాయం కానీ సమయానికి వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఉద్యోగంలో మార్పులు, ప్రయత్నాలు జరిగే అవకాశాలు కూడా సక్సెస్ అవుతాయి. అవి కనబడుతున్నాయి. అయినప్పటికీ అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు దీన్ని వృధాగా గడుపుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గోధుమ దానం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉంటుంది. మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహ ఫలితాలు, గ్రహ సూచనలు, గ్రహ ప్రభావాలు కూడా చెప్పడం జరిగింది. నమస్తే.